Hi guys, WWE Backlash. So Backlash, Pat McAfee versus Gunther match ఉంది. Pat McAfee ఫార్మర్ ఫుట్బాల్ ప్లేయర్, ఇంకొక సూపర్ స్టార్ కూడా ఫుట్బాల్ ప్లేయరే. వాళ్ళు ఎవరు అంటే గోల్డ్బర్గ్. సో బిల్ గోల్డ్బర్గ్ మనందరికీ తెలిసిన సూపర్ స్టార్. తన రిటైర్మెంట్ మ్యాచ్ కూడా ఇదే ఇయర్ ఆడుతా అని చెప్పిండు. బట్ ఇంకా ఎలాంటి దానికి సంబంధించిన స్టోరీ కానీ క్రియేటివ్ వైజ్ కానీ అయితే జరగడం లేదు టెలివిజన్ పైన. సో లాస్ట్ ఇయర్ బ్యాడ్ బ్లడ్లో మనం చూసిన గుంతర్ అండ్ గోల్డ్బర్గ్ కన్ఫ్రంటేషన్. సో ఈసారి ప్యాట్ మెకఫీ స్టోరీ లైన్ కూడా గోల్డ్బర్గ్కి లీడ్ చేస్తుంది అని అయితే కొందరు స్పెక్యులేట్ అయితే చేస్తారు. సో మరి ఇది కనుక లీడ్ చేస్తే గోల్డ్బర్గ్ బ్యాక్ క్లాష్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. గోల్డ్బర్గ్ అండ్ గుంతర్ కన్ఫ్రంటేషన్ మనం చూస్తాం. సో మరి ప్యాట్ మెకఫీ వర్సెస్ గుంతర్ ఎలాగ వెళ్తుంది మ్యాచ్ అనేది రియలీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఒకవేళ ఇది కనుక నిజమైతే గోల్డ్బర్గ్ వర్సెస్ గుంతర్ ఐదర్ క్రౌన్ జ్యువెల్ నైట్ ఆఫ్ ఛాంపియన్స్లోనైనా ఉంటుంది జూన్లో, లేకపోతే సమ్మర్ స్లామ్కైనా లీడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో లాస్ట్ మ్యాచ్ ఏ మ్యాచ్ అయినా గోల్డ్బర్గ్ 1 or 2 మ్యాచెస్ ఆడతాడు ఈ ఇయర్ అంతా. ఇది కూడా తనకి ఫైనల్ ఇయర్ జాన్ సీనా లాగానే. అండ్ అంతేకాకుండా రాండా రౌజీ WWE బ్యాక్ స్టేజ్ అట్మాస్ఫియర్ కావచ్చు, లేకపోతే WWE పైన కావచ్చు కొన్ని అలిగేషన్స్ అయితే చేసింది, తనకి నచ్చలేదు అని. అండ్ WWE యూనివర్స్ని కూడా తిట్టడం జరిగింది. ఫ్యాన్స్ మంచి ఫ్యాన్స్ కాదు అది ఇది అన్నట్లుగా. కానీ స్టిల్ WWE అయితే రాండా రౌజీని పట్ల ఇంట్రెస్ట్ ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఒకవేళ తను రావాలి అనుకుంటే 100% వెల్కమ్ చెప్తారు అంట. అండ్ మనకు తెలుసు సమ్మర్ స్లామ్లో షైనా బేజ్లర్ రాండా రౌజీని రిటైర్ చేయడం జరిగింది కైండ్ ఆఫ్ కేఫేబ్ మ్యాచ్లో. ఒకవేళ రాండా రౌజీ కనుక మళ్ళీ తన ఫ్రెండ్ షైనా బేజ్లర్ కావాలి అని అనుకుంటే తీసుకురావచ్చు అంట WWE కనుక రాండా రౌజీని తీసుకురావాలని చూస్తే. సో రాండా రౌజీ అడగచ్చు అంట, ఒకవేళ నువ్వు WWEకి రావాలి అంటే ఏం కావాలి అంటే షైనా బేజ్లర్ అతను రావాలి అంటే 100% షైనా బేజ్లర్ని కూడా మళ్ళీ హైర్ చేసుకునే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వాటర్ అండర్ ద బ్రిడ్జ్ అంటారు కదా. సో సీఎం పాంక్ కూడా WWE నుంచి వెళ్ళిన తర్వాత చాలా మాటలు అన్నాడు. సో సెత్ రాలిన్స్ ప్రోమోస్లో మనం చూసాం, తను చెప్పింది 100% నిజం. సో చాలా తిట్టిండు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ బిజినెస్. సీఎం పాంక్ వస్తే పీపుల్ వస్తారు, చూస్తారు, మనీ డ్రా చేయగలుగుతాడు కాబట్టి 100% సైన్ చేస్తారు. సో రాండా రౌజీ మ్యాటర్ కూడా అంతే. సో ఎన్ని మాటలు అన్నా కానీ రాండా రౌజీ వస్తే పీపుల్ వస్తారు, టికెట్లు ఉంటారు అండ్ ఆ మనీ డ్రా చేయగలిగే కెపాసిటీ అయితే రాండా రౌజీకి ఉంది కాబట్టి 100% మళ్ళీ సైన్ చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. సో అది. అండ్ అంతేకాకుండా WWE హాల్ ఆఫ్ ఫేమర్ రాబ్ వాన్ డామ్ ఒక ఇంట్రెస్టింగ్ ఫన్నీ థింగ్ అయితే చెప్పడం జరిగింది. సో లోగన్ పాల్ స్టోన్ కోల్డ్కి ఆఫర్ చేసిందంట, ఆ ప్రైమ్ బాటిల్ కాస్ట్యూమ్ వేసుకుంటా నీకు $1 million ఇస్తా, వేసుకుంటావా అంటే స్టోన్ కోల్డ్ దాన్ని డిక్లైన్ చేసింది. ఎందుకంటే తన పర్సనాకి కానీ తన క్యారెక్టర్ కానీ అది సెట్ అవ్వదు, నేను చేసుకోదలుచుకోలే అని అయితే చెప్పడం జరిగింది. కానీ రాబ్ వాన్ డామ్ చెప్తాడు, నాకు కనుక లోగన్ పాల్ అది ఆఫర్ చేస్తే 100% నేను తీసుకుంటా $1 million అండ్ ప్రైమ్ కాస్ట్యూమ్ వేసుకొని పర్ఫామ్ చేస్తానైతే రాబ్ వాన్ డామ్ చెప్పడం జరిగింది. అండ్ వ్యాన్ టర్మినేటర్ ఆ కాస్ట్యూమ్ వేసుకొని చేస్తే సూపర్గా ఉంటుంది కూడా రాబ్ వాన్ డామ్ చెప్పిండు. సో మరి జరుగుతుందా? లోగన్ పాల్ని అయితే కాల్ చేయమన్నాడు RVD. మరి లోగన్ పాల్ ఇది వింటాడా, తన దృష్టికి వెళ్తుందా లేదా? మరి రాబ్ వాన్ డామ్ ఎప్పుడు మరొకసారి మనకి WWE రింగ్లో కనిపించి ఆ 5-star ఫ్రాగ్ స్ప్లాష్ కనెక్ట్ చేస్తాడా లేదా అనేది అయితే చూడాలి. సో అది గైస్ నాకు. అండ్ అది కాకుండా కెవెన్ రాబర్ట్ కైజర్. సో కెవెన్ రాబర్ట్ కైజర్ ఎవరు అంటే క్యారియన్ క్రాస్. సో క్యారియన్ క్రాస్ రియల్ నేమ్. ట్విట్టర్లో ఒక ఇంట్రెస్టింగ్ వీడియోని అయితే పోస్ట్ చేసిండు. ఆ వీడియోలో ఏముందంటే ఇట్లా క్యారియన్ క్రాస్ కూర్చొని ఇట్లా చిటికలు వేస్తూ ఉంటాడు, టిక్ టాక్ అని అయితే అనడం జరుగుతుంది. సో మరి ఒక కొత్త క్యారెక్టర్, ఒక కొత్త పర్సన్, ఒక కిల్లర్ క్రాస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఏమన్నా తీసుకొస్తాడా? ఎందుకంటే WWEకి ముందు తన పేరు కిల్లర్ క్రాస్, తన పర్సోనా వేరే ఉంటుండే. సో మరి ఎలాంటి న్యూ గిమ్మిక్తోని క్యారియన్ క్రాస్ వస్తాడు, తన ఫ్యూడ్ ఎలాగ ఉంటుంది అనేది అయితే చూడాలి. న్యూ గిమ్మిక్ ఏముండదు, మోస్ట్లీ సేమ్ ఇప్పుడున్న ప్లే చేసే క్యారెక్టరే ఉంటుంది. బట్ ఎలాంటి అపోనెంట్స్ అండ్ ఎలాంటి స్టోరీ లైన్ ఉంటుంది అనేది అయితే చూడాలి. అండ్ లోగన్ పాల్ జే ఊసోని రా అయిపోయిన తర్వాత అటాక్ చేయడం అయితే జరిగింది ఆఫ్ ఎయిర్లో. సో దీనికి గల కారణం ఏంటిదంటే జస్ట్ సోషల్ మీడియాలో బస్ క్రియేట్ చేయడానికే WWE అది ప్లాన్ చేసింది అన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా దానికి ముందు వీక్ కూడా లోగన్ పాల్ అండ్ జే ఊసో మధ్య కన్ఫ్రంటేషన్ చూసినాం. లోగన్ పాల్ నాకు వరల్డ్ ఛాంపియన్షిప్ కావాలి అన్నాడు. సో ఆ స్టోరీని ఎలాంగేట్ చేయడానికి మాత్రమే అండ్ సోషల్ మీడియాలో బస్ క్రియేట్ చేయాలి షో అయిపోయిన తర్వాత కూడా అన్న ఉద్దేశంతో లోగన్ పాల్ జే ఊసో పైన అయితే దాడి చేసిండు అంట. సో లోగన్ పాల్ ఎక్కడో ఉండుంటాడు, అంత దూరం నుంచి ఒమాహా నెబ్రాస్కాకి వచ్చి రా జరిగింది ఒమాహా నెబ్రాస్కాలో. సో అక్కడికి వచ్చి జస్ట్ జే ఊసోని కొట్టయితే వెళ్ళిపోతాడు. సో వాట్ ఏ జాబ్ అండ్ వాట్ ఏ లైఫ్ లోగన్ పాల్. సో అది గైస్. అండ్ లివ్ మోర్గన్ గురించి మనం మాట్లాడుకుంటే తన రిటర్న్ డేట్ May 19th
ఉండబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది. సో మే 16th వరకు దాని అయితే షూట్ చేస్తుంది. సో 16th అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ యునైటెడ్ స్టేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అంట. సో ఇప్పుడు ప్రజెంట్ టోక్యో జపాన్లో బ్యాడ్ లెఫ్టినెంట్ అనే మూవీకి అయితే షూటింగ్ జరుగుతుంది. లివ్ మోర్గన్ అందులో యాక్ట్ చేస్తుంది, మనం డిస్కస్ చేసిన ఇంతకుముందు వీడియోస్లో. సో ఆ మూవీ షూట్ ప్రాబబ్లీ మే 16th ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ మే 19th మనకి టెలివిజన్లో లివ్ మోర్గన్ కనిపిస్తుంది అని అయితే చెప్తాడు. సో మరి చూడాలి మే 19th వస్తారు లివ్ మోర్గన్, లేకపోతే ఇంకేమైనా డిలే అవుతుందా అని. అంతేకాకుండా ఆల్ ఎలీట్ రెజ్లింగ్ AEW పైన ఒక బుక్ అయితే రాస్తాడు న్యూయార్క్ బెస్ట్ సెల్లర్ ఆథర్ కీత్ ఎలియట్ గ్రీన్బర్గ్. సో ఈయన ప్రో రెజ్లింగ్ హిస్టోరియన్, ప్రో రెజ్లింగ్కి సంబంధించిన మ్యాగజైన్స్ కావచ్చు, లేకపోతే ఆర్టికల్స్ కావచ్చు, అవన్నీ చేసిండు. అండ్ ఇప్పుడు AEWకి సంబంధించిన బుక్ అయితే రాస్తాడు. AEW ఎలాగ స్టార్ట్ అయింది అండ్ ఎలాగ వాళ్ళు AEW ఆల్ ఇన్ వెంబ్లీ స్టేడియంలో 81,000 పీపుల్తోని షో చేసిండు. అండ్ టోనీ ఖాన్ ఎలాగ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసిండు, ఎలాగ అంతా ఒక దగ్గరికి వచ్చింది అన్న దాని మీద మొత్తం డీటెయిలింగ్ అయితే ఈ ఆల్ ఎలీట్ రెజ్లింగ్ బుక్లో అయితే ఉంటుంది అంట. సో అది స్టోరీ చేసిన. అంతేకాకుండా నిన్నటికి WWE నుంచి WWF నుంచి WWEగానైతే మారింది 2002లో. సో నిన్నటికి ఎగ్జాక్ట్లీ 2002 అంటే 2025 13 years అయితే అవుతుంది. ఎందుకు చేంజ్ అయిందంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, సో యానిమల్స్కి సంబంధించింది. సో WWE కూడా WWF ఉండడంతోనే వాళ్ళు కోర్టులో కేసు వేయడం జరిగింది. WWF కంటే ముందే ఆ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అనేది ఉంది కాబట్టి వాళ్ళు ఆ కేసు అయితే నెగ్గిలు. అండ్ WWF కాస్త అప్పటి నుంచి WWEగానైతే మారిపోయింది వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ నుంచి వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్గా. సో 2002లో ఇదైతే చేంజ్ అవ్వడం జరిగింది. సో అది స్టోరీ గైస్. అండ్ అవి కొన్ని రెజ్లింగ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.